నమస్తే. తెలంగాణలో కొత్త రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి సర్కార్ వచ్చి నెల రోజులైతుంది. అయితే ఈ నెల రోజుల్లోనే ఈ ఓడిపోయినటువంటి బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు, ఆ పార్టీకి చెందిన కొంతమంది ఛానల్స్ వాళ్ళు, యూట్యూబ్ ఛానల్స్ వాళ్ళు జీర్ణించుకోలేక ఏం చేయాలో అర్థం కాక నెల రోజులు పదవి లేకపోతేనే వాళ్ళు భరించలేకపోతున్నారు. అడ్డగోలుగా సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. అందులో కొంతమంది ఉన్నారు, హరీష్ రెడ్డి అని, జర్నలిస్టు రంజిత్ అని, ఇంకో ఆయన న్యూస్ లైన్ తెలుగు అని ఏవేవో ఓపెన్ చేసిర్రు యూట్యూబ్ ఛానళ్ళు, ఫేస్బుక్లలో యూట్యూబ్లలో అడ్డగోలుగా వీడియోలు పెడుతుర్రు. మీరు నెల రోజులు కూడా భరించలేకపోతుర్రు. మరి 10 సంవత్సరాలు మీరు ఇచ్చిన హామీలు ఎన్ని, మీరు చేసిన ఎన్ని? అయ్యా రంజిత్ గారు, జర్నలిస్ట్ రంజిత్ గారు, ఒకసారి నువ్వు వీడియోలో పెట్టిన వీడియోలో ఏముంది? తెల్ల రేషన్ కార్డు ఉన్న వాళ్ళకి 6 గ్యారంటీలు అమలు చేస్తానన్న రేవంత్ రెడ్డి. అయిపోయా, ఇంకేంది? ఈ సాకుతోనే రేవంత్ రెడ్డి చేయడానికి చెప్తున్నావు. సగం మందికి లేనే లేవు రేషన్ కార్డులు, ఈ పథకం వల్ల ఉపయోగం ఏముందని అంటున్నావు. మరి నీ మాటలలోనే ఉంది కదా. మరి సగం మందికి ఏం చేసిరు? మరి 10 ఏళ్ళు ఇవ్వచ్చు కదా మీ సారేగా ఏలిండు 10 ఏళ్ళు. నువ్వే మీ సార్ ఇజ్జత్ ఇస్తున్నావు. మరి 10 ఏళ్ళ నుంచి ఇయ్యకేం చేసిర్రు? ఒకప్పుడు నువ్వు ఎవరికి వ్యతిరేకంగా పని చేసినావో తెలియదా అందరికీ? ఇప్పుడు ఏమైనా ముట్టినా ఏమో మరి ఇట్లా మాట్లాడుతున్నావు. ఇంకో ఆయన, ఆ న్యూస్ తెలుగు ఆయన, నెల రోజుల్లోనే రేవంత్ రెడ్డి సర్కారు విఫలము, ఇచ్చిన హామీలు అమలు చేయలేకపోతుందని ఏందేందో మాట్లాడుతున్నావు. అరే నాయన, మీరు 10 సంవత్సరాలు ఉన్నారు కదా, ఏం చేసిరు మీరు 10 సంవత్సరాలు? మీరు ఇచ్చిన హామీలేని ఎన్ని చేసినాయి ఎన్ని? దళిత ముఖ్యమంత్రి అంటిరి, దళితులకు 3 ఎకరాల భూమి అంటిరి, గిరిజనులకు కోడి భూములు వస్తుంటిరి, జిల్లాకు మెడికల్ కాలేజ్ అంటిరి, కేజీ టు పీజీ ఉచిత విద్య అంటిరి, ప్రతి నియోజకవర్గంలో ప్రతి జిల్లాలో పెద్ద 100 పడకల ఆసుపత్రి కడతంటిరి, డబుల్ బెడ్రూమ్ పథకాలు ఎటు వాయే, నిరుద్యోగులకు ఉద్యోగుల నోటిఫికేషన్లు ఎక్కడ వాయే, రైతులకు రుణమాఫీ ఎక్కడ వాయే, ఇంకా ఎన్ని ఉన్నాయి? బొచ్చడు ఉన్నాయి. ఇందులో ఎన్ని అమలు చేసిర్రు? నెల రోజులలోనే నువ్వు క్వశ్చన్ చేస్తున్నావు. నీకేమన్నా అనిపిస్తలేదా కొంచెమన్నా? మళ్ళీ నువ్వే చెప్తున్నావు నెల రోజులు అయింది ఇంకేం అమలు చేయలేడని. అంత ఓపిక లేదు ఎందుకు మీకు? మరి 10 సంవత్సరాలు ఎక్కడ పోయినావు నాయన క్వశ్చన్ చేయక? ఇప్పుడు ఏమన్నా ముట్టినాయా? ఇక ఇంకో ఆయన హరీష్ రెడ్డి ఉండు, అడ్డగోలుగా మాట్లాడుతుండు. ఆయన గుంపమేస్తారంట, సుంట అంట. మిస్టర్ హరీష్ రెడ్డి, ఇంకొకసారి ఆ విధంగా మాట్లాడితే నేను మా రేవంత్ రెడ్డి చెప్పిన భాషల్లో చెప్పాల్సి వస్తుంది. మరి బూతులు మాకు కూడా వస్తాయి. నీళ్ళేని బాయ్ చూడు, తిట్ల పోటీ పెట్టుకుందాం, ఎవరు ఓడిపోతాడో ఆ బాయిలో దుంకి సావాలి. మేము మాకు రావనుకుంటున్నాం. నీకేమేరక ఈడ పద్ధతులు? పోయి అమెరికాలో ఉండి మీ వాళ్ళు పెట్టిన వీడియోలో తీసి పోస్టులు పెడుతున్నావు. ఉస్మానియా యూనివర్సిటీలో హాస్టల్ వాళ్ళు ధర్నా చేస్తున్నారు. సరే, మరి ఉస్మానియా యూనివర్సిటీలో 10 ఏళ్ల నుంచి వాళ్ళను మీరు యూజ్ చేసుకొని తెలంగాణ ఉద్యమంలో విద్యార్థులను వాడుకొని 10 ఏళ్ళ దాకా అందులో కంచెలు కూడా తీయలే. ఎప్పుడు ఈ గేట్ కాడ ఆ గేట్ కాడ ఎప్పుడు పోలీస్ బందోబస్తు ఉంటుంది, ఆ ఇనుప కంచెలు ఉంటాయి. ఎందుకంత భయం? మరి ఇప్పుడు గుర్తొచ్చిందా ఉస్మానియా విద్యార్థుల గురించి? నువ్వు పోస్ట్ ఏం పెట్టినావు? ఎవరో ఆర్టీసీ ఉచిత బస్సు ప్రయాణం ఎవరికి యూజ్ అయింది కాదు, అందరు టైంపాస్గా పోతుర్రని పెట్టినావు ఒక వీడియో. ఏం టైంపాస్గా పోతుర్రు? మరి మీ బీఆర్ఎస్ పార్టీ వాళ్ళకి సంబంధించిన వాళ్ళు అట్లా టైంపాస్గా పోతుర్రేమో. ఎవరు పనాలు చేసుకుంటుర్రు. ఇంట్లో ఉండేటోళ్ళు, ఇంటి పని వంట పని చేసుకునేటోళ్ళు, పిల్లలు చూసుకునేటోళ్ళు వాళ్ళు చూసుకుంటున్నారు. డ్యూటీలో పోయేటోళ్ళు, చిన్న చిన్న ఉద్యోగాలు పోయేటోళ్ళు, స్టూడెంట్స్ కాలేజ్ పోయేటోళ్ళు, ఆఫీస్లో పోయేటోళ్ళు అందరు పోతుర్రు. వాళ్ళందరికీ డైరెక్ట్ బెనిఫిట్ అవుతుంది ఇది. అదెందుకు ఆలోచిస్తలేవు? ఎక్కడో జరిగిన ఒక సంఘటన పట్టుకొచ్చి దానివల్ల ఏం ఉపయోగం లేదంటున్నావు. చదువుకున్నావు కదా, కొంచెమన్నా ఆలోచన చేయాలి కదా. మీరు పెంచిన బస్సు ఛార్జీల వల్ల నెలకి కనీసం 1500 నుంచి 2000 వరకు ఇప్పుడు ఖర్చు అవుతుంది. ఇప్పుడు అది డైరెక్ట్ ఈ మహిళలు ఉచిత బస్సు ప్రయాణం ఇవ్వడం వల్ల అదందరూ సేవ్ అవుతుంది కదా. ఇక బస్సుల సీట్ల సంగతి అంటావా? ఇదివరకు అన్ని ఖాళీగా ఉండేనా బస్సుల సీట్లు? ఖాళీగా ఉండేనేమో మంచిగా మనం బస్సుల సీట్లలో ఈ నుంచి అందాక పొరలాడుకుంటూ పోయినాం కదా. అసలు నువ్వు వీడున్నావా? చూసినావా? స్టూడెంట్స్ బస్సులలో ఏలాడు పడుకుంటా సీట్లు లేకుండా ఎంత ప్రమాదంగా ప్రయాణించారు అనుకుంటున్నావు? బస్సులో సీట్లు దొరకపోవడం ఇప్పుడే కాదు, ఎప్పటి నుంచో ఉంది. ఓకే, దానికి సంబంధించిన కొత్త బస్సులు కూడా ఆర్టీసీ కొంటుంది. ఇంకేం మాట్లాడుతున్నావు? అప్పులు చేసి పెట్టున్న ఉద్దేశంతో రేవంత్ రెడ్డి సర్కారు ఇవి 6 గ్యారంటీలు అమలు చేయవని అంటావా? ఇప్పుడు వచ్చిన ఫస్ట్ రోజే 5 లక్షల నుంచి 10 లక్షలకు పెంచిండు కదా ఆరోగ్యశ్రీని.
తెల్లారి నుంచితే మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం పెట్టిండు కదా. ఇప్పుడు ఆల్రెడీ ప్రజావాణి కార్యక్రమంలో మహిళ అందరి సమస్యలు తెలుసుకుంటుండు కదా. 6 గ్యారెంటీల అమలు కోసం అందరు దరఖాస్తు పెట్టుకోమన్నాడు కదా. 100 రోజుల్లో అమలు చేస్తుంటుండు కదా. ఎందుకు ఓపిక లేదు నీకు? నెల రోజులకే మిడిసి పడుతున్నావు. ఒక ముఖ్యమంత్రి నువ్వు మాట్లాడే భాష ఇదేనా? ఆడోడు మోపోయినారు అట్లా. మీ సార్ భాషలు చెప్పాలంటే గిట్లనే ఉంటుంది. మరి మీకు తెలివి ఉందా ఏముందో అర్థమవుతలేదు. ఇంకా నువ్వు పెట్టిన ఏమున్నాయి పోస్టులు చూస్తావా? ఇది మార్పు చాలా బాగుంది, ప్రజాభవన్ దగ్గర కిలోమీటర్ల లైన్ అని పెట్టినవు. ఇది సరే లైన్ ఉంది, మరి ఇంతమంది దేనికి వస్తుర్రు? 10 ఏళ్ళ నుంచి మీరు చక్కగా పట్టించుకుంటే ఇంతమంది వచ్చేటోళ్ళ అంటున్నా. కింద ఒకసారి కామెంట్లు చూసుకున్నావా? ఏమున్నాయి చూడు, చదువుకో. ఒరే పింకీ బానిస, నిజంగానే నువ్వు బానిసవే. అంటే ఇంకో ఆయన ఏం రాసిండు అంటే గత 10 ఏళ్లలో ప్రజల కష్టాలు తీర్చి ఉంటే ఇంతమంది రోడ్లపైకి వచ్చేవారా పిచ్చి సన్నాసి? ఎందుకురా ఇలాంటి వీడియోలు పెడతావు బట్టే వాస్. ఇంకో ఆయన, ఈయన ఏపీకి చెందిన ఆయన, ఎందుకంటే ఈయన డిపి చంద్రబాబు నాయుడు పెట్టుకుండు. గత ప్రభుత్వంలో బాధితులు ఇంతమంది ఉన్నారన్నమాట. ఇక చూసినావా? ఇంకో ఆయన, ఇంతమంది వస్తుర్రు అంటేనే మీరు ఎంత దోపిడీ చేసిరో అర్థమవుతుంది. ఇంకో ఆయన, అరే వెధవా సిగ్గు లేదా? మీ టీఆర్ఎస్ పాలనలో పందికొక్కులు లెక్క బలిసి ప్రజలను పట్టించుకొని దద్దమ్మ సవట ప్రభుత్వం మీద మీ పరిపాలన జరిగిన అరాచకమే ఈ జనం దరఖాస్తులు. ప్రజాభవన్ వస్తుంటే మీకెందుకురా అంత నొప్పి? పనికిరాని ఎదవా. ఇగో చూసుకో, కామెంట్లన్నీ నువ్వే చూసుకో. నేను పెట్టిన నేను కల్పించిన ఏం కావు, మళ్ళీ అట్లా గిట్లా అనుకునేవు. నిన్ను తిట్టాలన్న ఉద్దేశం కూడా ఏం లేదు. తీరితే డైరెక్ట్ ఓపెన్గా తిట్టుడే. ఇగో నువ్వు పెట్టిన వీడియోలలో ప్రతి వీడియోలో ఇగో మినిమం ఒక 80 నుంచి 90% మంది నిన్నే తిరుగుతురు. ఓకే ఉండాలి మనుషులకు. కనీసము నెల రోజులు అయ్యింది. నెల రోజులల్లో కొన్ని మంచి పథకాలు కూడా వచ్చినాయి. ఇంకా మిగిలిన 100 రోజుల్లో అమలు చేస్తారు. కొంచెం విమర్శలు చేసేటప్పుడు ఆలోచన చేయాలి. ఇకనైనా బుద్ధి తెచ్చుకుంటారని ఆలోచన చేస్తున్నా. అసలు మీరు చక్కగా పని చేస్తుంటే జనాలు మిమ్మల్ని ఎందుకు ఓటు వేయకపోదురు? ఓడగొట్టిరు కదా. గెలిచినప్పుడేమో ప్రజలు మా ఇంట ఉన్నారు, ప్రజల తీర్పు చాలా మాకు శిరోధార్యము, అది ఇది అంటారు. ప్రజల తీర్పును గౌరవిస్తాం, ప్రజలు మాకు వెన్నంటి ఉన్నారు, మేము మంచిగా పాలన చేస్తున్నాం, అందుకే గెలిపించారు అంటారు. మరి అదే ప్రజలు ఓడగొట్టిరు కదా, బుద్ధి తెచ్చుకోవాలి కదా. మరి ఎందుకు ఓడగొట్టిరు? ఆత్మపరిశీలన చేసుకోవాలి కదా. ఇప్పుడు గెలిచినప్పుడేమో ప్రజలు మా ఇంటి ఉన్నారు అన్నావు, మరి ఓడిపోయినావు కదా. మరి అదే ప్రజలు వద్దని తీర్పిచ్చారు కదా, మా పాలన చక్కగా లేదు అందుకే ఓడగొట్టిరని ఎందుకు ఒప్పుకోట్లేవు? చదువుకుందాం, జెన్యున్గా ఉండాలి కదా. ఇకనైనా బుద్ధి తెచ్చుకోరి. ఓకే, పోస్టులు పెట్టే ముందు ఆలోచన చెయ్యర్రి. అందరికీ నమస్కారం. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. ఎందుకంటే మన తెలంగాణ ప్రభుత్వం మీద, రేవంత్ రెడ్డి మీద, కాంగ్రెస్ పార్టీ మీద వ్యతిరేకంగా ఇలాంటి ఛానల్స్ చాలా పనిచేస్తున్నాయి, విషయం కక్కుతున్నాయి. మనం దీని అన్నిటిని అడ్డుకోవాలి. ఓకే, వీళ్ళు నాకు తెలుసు ఇప్పుడు కింద మిమ్మల్ని అది చేస్తాం అని కామెంట్లు పెడతారు, కానీ ఎవరికి భయపడేది లేదు. కానీ మీరు తెలంగాణ సమాజాన్ని తప్పుగా గైడ్ చేస్తున్నారు. నాలాంటి వాళ్ళు ఎంతోమంది ఇంకా ముందుకు వస్తారు. మీ సపోర్ట్ కావాలి. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, వీలైనంత వరకు షేర్ చేయండి. థ్యాంక్ యూ.